ఎవ్రీవన్ ఇక్కడ చూస్తున్నాం 3 years LLB ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇంట్లో సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ వన్ కాంట్రాక్ట్స్ 2, అంటే మనం ఫస్ట్ ఇయర్లో కాంట్రాక్ట్స్ 1 ఉంటుంది, ఇక్కడ కాంట్రాక్ట్స్ 2 స్పెషల్ కాంట్రాక్ట్స్. దానికి ఫస్ట్ సబ్జెక్టు సెకండ్ సెమిస్టర్లో. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లా 2 ఉంటుంది, అది కూడా ఫస్ట్ ఇయర్లో ఉంది. ఇంకా ఫస్ట్ ఇయర్లో లేని కొత్త సబ్జెక్ట్స్ మనకు 3 వస్తాయి. దాంట్లో ఎన్విరాన్మెంటల్ లా ఇంక్లూడింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, జ్యూరిస్ప్రుడెన్స్ ఇంకొక సబ్జెక్ట్, అడ్మినిస్ట్రేటివ్ లా. ఈ 5 సబ్జెక్ట్స్ మనకునే సెకండ్ సెమిస్టర్లో. దాని గురించి ఏమేమి సబ్జెక్ట్స్ ఫుల్గా మనకేమేమి ఉన్నాయి దాంట్లో డీటెయిల్స్గా చూద్దాం. ఇక్కడ చూస్తే అంతా ఫస్ట్ ఇయర్ సంబంధించింది. ఇక్కడ సెకండ్ సెమిస్టర్ LLB 3 years వాళ్ళకి, ఇది నాట్ 5 years. LLB సెకండ్ సెమిస్టర్ 3 years వాళ్ళకి. కాంట్రాక్ట్స్ 2 స్పెషల్ కాంట్రాక్ట్స్ మన ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఎస్, ఇండిమినిటీ అండ్ గ్యారంటీ. ఇండిమినిటీ అండ్ గ్యారంటీ ఇది సెక్షన్ 134 and 127 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం. దీంట్లో డెఫినేషన్, రైట్స్ ఆఫ్ ఇండిమినిటీ హోల్డర్, liability of indemnifier, contract of guarantee, definition, essential characteristics of contracts and guarantee, distinction between contract and indemnity and contract of guarantee, kinds of guarantee, rights and liabilities of surety, discharge of surety. ఈ మన ఫస్ట్ యూనిట్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ 2లో ఫస్ట్ యూనిట్కి సంబంధించినటి. యూనిట్ 2లో బెయిల్మెంట్, డెఫినేషన్, ఎసెన్షియల్ రిక్వెస్టిస్ ఆఫ్ బెయిల్మెంట్, కైండ్స్ ఆఫ్ బెయిల్మెంట్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ అండ్ బెయిలీ, టర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్, ప్లెడ్జ్, డెఫినేషన్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పౌనర్ అండ్ పర్మనీ, ప్లెడ్జ్ బై నాన్ ఓనర్స్. యూనిట్ 3కి సంబంధించి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ సెక్షన్ 182 to 238 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం డెఫినేషన్ ఆఫ్ ఏజెంట్, క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఏజెంట్. మీరు బాగా చూసుకొని దీంట్లో నీట్గా కనపడుతుంది, అంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ మీకోసం అవగాహన కోసమే ఇదంతా. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్, ద ఇండియన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ప్రకారం. ఇది ఒక కాంట్రాక్ట్ అనమాట. ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ టు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, కండిషన్స్ అండ్ వారంటీస్, ఎక్స్ప్రెస్ అండ్ ఇంపాయిల్ కండిషన్స్ అండ్ వారంటీస్, సివిట్ ఎంప్టర్, ప్రాపర్టీ పొజిషన్ అండ్ రిస్క్, passing of property, sale of non-owners, delivery goods, rights and duties of seller and buyer before and after sale, rights of unpaid seller, contracts of partnership, the Indian Partnership Act 1932, Unit 5, definition and nature of partnership, formation of partnership, test of partnership, partnership and other associations, registrations of firms, effect of non-registration, relation of partners, properties and duties of partners, properties of the firm, relation of partners to third parties, implied authority of partner, kinds of partners, minor of partners, reconstitution of a firm, dissolution of firm. ఇది 5th యూనిట్కి సంబంధించిన సిలబస్ అనమాట. నెక్స్ట్ 6th యూనిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట. మనకు లాలో మన కోర్టులో చాలాసార్లు చూస్తుంటాం, ఎన్ఐ యాక్ట్ అంటాం. ఎన్ఐ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ 6th యూనిట్. అదే ఒకసారి చూసుకుందాం. కాలేజ్లో రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ పేపర్ 2 అంటే సెకండ్ సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్ లా. మనకు ఫస్ట్ ఇయర్లో కాన్స్టిట్యూషన్ 1 ఉంది, కాన్స్టిట్యూషన్ లా 1 ఉంది, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లా 2. పోతే ఫెడరలిజం అంటే ఆల్రెడీ మీ అందరికి బాగా తెలుసు, ఎగ్జామ్స్లో బాగా రాశారు కూడా. ప్రిన్సిపల్స్, comparative study of other federations, why India's federal government, Indian federalism, President of India, Council, state process of constitutional amendment, identification of federal futures, legislative relations between center and the state, administrative relations center states, financial relations state center, governors position from the perspective of federalism, center's powers over the statute art 356, J&K special status, critical problems of Indian federalism,
Sakaria Commission, greater autonomy versus central control, one party domination, like that. Next, parliamentary government, unit number 2, parliamentary government. Westminster model, Indian experience before independence, choice of parliamentary government, President of India, election, qualifications, impeachment, salary, council of minister, president's constitutional position, on our state government, constitutional relationship, legislative process, privileges, freedom of speech, practice of law making, etc. Legislative privileges versus fundamental rights in RE.Art 143 of Constitution ఆఫ్ ఇండియా. ఆర్ఈ అంటే మనం కూడా తెలుసుకోవాలి. దీని గురించి చూద్దాం, కాలేజ్ పోయేటప్పుడు దీని గురించి నీట్గా తెలుసుకుందాం. ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ సిస్టమ్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ రిలేషన్షిప్. పార్టీ సిస్టమ్, యాంటీ డిఫెక్షన్ లా, ఫ్రీడమ్ ఆఫ్ an AP MLA or dissent. Third unit, constitutional process of adoption and alternation. Methods of constitutional amendments, written, unwritten, rigid, fixable. Constitution provisions which are may be amended by the ordinary procedure, special, even the something any case around, and so on. This is the unit belongs to the process of adoption and alternation. The constitutional law of unit 3. And unit 4, emergency. Emergency need for such a provision, types of emergencies experienced in other democracies. Proclamation of emergency conditions ought 352, effect of emergency on center state relations. Emergency and suspension of fundamental rights ought 358 and 359. Makan Singh tara Sika to ADM something adi. Fourth unit సంబంధించి. Fifth unit వచ్చి services under the constitution. Doctrine of pleasure ఆర్టికల్ 310 ప్రకారం అది ఉంటుంది. సబ్జెక్ట్ చిన్నది అనమాట, చిన్న యూనిట్, 5th యూనిట్, జస్ట్ 2 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి, 2 or 3. అండ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఆర్బిటరీ డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ర్యాంక్. తులసీరామ్ పటేల్ ఎక్సెప్షన్స్ ఆఫ్ టు ఆర్టికల్ 311. జ్యుడిషియల్ ప్రాసెస్ అండర్ ద కాన్స్టిట్యూషన్, 6th యూనిట్కి సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 32, 226, 227. Nature of judicial review, court system in India, backlogs, arrears, alternatives, loc adults, etc. Judges, appointments, conditions of service, etc. Subordinate judiciary of the Supreme Court, High Court, advisory. That is the మీకు ఇంకా నచ్చిన సజెస్టెడ్ రీడింగ్స్ ఆ బుక్స్ సంబంధించిన కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఆథర్ నేమ్స్ జస్ట్ అది ఇచ్చినారు, అది చదువుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ పోతే ఎన్విరాన్మెంటల్ లా ఇంక్లూడింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా దీంట్లోనే ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్, సబ్జెక్ట్ మ్యాటర్ టు ఎన్విరాన్మెంటల్ లాస్. ఎన్ని ఉన్నాయన్నమాట, సెక్షన్స్ ఉన్నాయి, మన దీంట్లో ఆర్టికల్స్ ఉన్నాయి. స్మాల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాస్, ప్రైమరీ ప్రొటెక్టివ్ లాస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, లాస్ పెయింటింగ్ టు వాటర్, ఎయిర్, నాయిస్. దీనికి సంబంధించి అన్ని ఎన్విరాన్మెంట్ దానికి మొత్తం సంబంధించినవి, పొల్యూషన్ కానీ, వాటర్ కానీ, టాక్సిక్ సబ్స్టెన్స్, వైల్డ్ లైఫ్, మెరైన్ లైఫ్, మైనర్ ఫారెస్ట్, రిస్ట్రిక్షన్స్ అండ్ ట్రేడ్. దీనికి సంబంధించి మైనింగ్, గ్రాజింగ్ ల్యాండ్, క్యాచ్మెంట్స్ ఏరియాస్, వెట్ ల్యాండ్స్ అన్నిటికి సంబంధించి. ఫర్ డిస్ట్రిబ్యూషన్, లాస్ ఆఫ్ ప్రింటింగ్, ల్యాండ్ సీలింగ్, టౌన్. చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనమాట, బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే మనం ప్రతిరోజు చూసేది. నెక్స్ట్ సెకండరీ లాస్, యూనిట్ నెంబర్ 4. యూనిట్ 2, యూనిట్ 3 కలిసి ఉన్నాయి. సబ్జెక్ట్ మ్యాటర్ టు ద ఎన్విరాన్మెంట్స్. యూనిట్ 3 వచ్చి టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్, ఈ రెండు సంబంధించి ఉన్నాయి. ఇది మనం కాలేజీలో ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ యూనిట్ 4, సెకండరీ లాస్. పర్టైనింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, వాటర్ బోర్డ్స్, ఫ్యాక్టరీస్ యాక్ట్స్, ఫారెస్ట్ యాక్ట్, ల్యాండ్ రిఫార్మ్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్స్, ఇండస్ట్రీస్ యాక్ట్స్ యాక్ట్. Secondary laws relating to the administration within the Ministry of Environment and Forest, laws relating to the collusion, dissemination and publication of data by the boards of ministry. This is కూడా మంచి సబ్జెక్ట్ అనమాట, చూద్దాం. లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ మెజర్స్ అవైలబుల్. నెక్స్ట్ యూనిట్ టెరిటరీ లాస్. ఇది మనకు బాగా టెరిటరీ లాస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనల్ కన్సర్నింగ్ interstate relations that concern acquisition, regulation and distribution natural resource. చూస్తున్నాం టెరిటరీ లాస్ అంటే జస్ట్ మనము మన స్టేట్కి, ఇంటర్ స్టేట్కి అంటే మన పక్కన ఉన్న రాష్ట్రాలకి
మధ్య జరిగే వాటర్ కానీ ఫారెస్ట్ కానీ మైన్స్ కానీ ఆయిల్ కానీ స్పెషల్ ఎంఫసిస్ ఆర్టికల్ ప్రకారం ఇవన్నీ ఉంటాయి. అంటే మీకు ఇన్ని వాటర్ కావాలి, మాకు ఇన్ని వాటర్ అని. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ట్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలా పంచుకోవాలి అని. ఓకే, యూనిట్ 6 ఇంటర్నేషనల్ పారామీటర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇది ఇంటర్నేషనల్ సంబంధించింది. స్టాక్హోమ్ డిక్లరేషన్ అండ్ ఈజ్ ఇంపాక్ట్, రియో సమిట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ UNEP, స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, నార్త్ సౌత్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ యూనిట్ 7 లీగల్ స్ట్రాటజీస్ రెగ్యులేషన్. Strategies to the deterrence through criminality, liability, strict liability, absolute liability. ఏంటి అన్ని లెబిలిటీస్ మళ్ళీ వచ్చాయి మాకు సెకండ్ ఇయర్లో. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ పెనాల్టీస్ అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ అగేన్స్ట్ అఫెండర్స్, మెథడ్స్ ఎన్ని సుమారుగా ఉన్నాయి మనకు మెథడ్స్ ఎన్ని ఏంటో యూనిట్ 7లో. యూనిట్ 8కి పోదాం, రైట్స్ ఇన్ కామన్ లా, basic of occupancy. Next unit 9 natural rights theories and advocacy in environmental related issues. 11 యూనిట్లు ఉన్నాయి దీంట్లో, చూద్దాం. మల్టీనేషనల్ కోఆపరేటివ్ లెబరేటరీస్, జ్యుడిషియల్ యాక్టివిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ జూరిస్ప్రుడెన్స్ పేపర్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 4th సబ్జెక్ట్ జూరిస్ప్రుడెన్స్. ఇది న్యూ సబ్జెక్ట్ అనమాట, మనకు ఫస్ట్ ఇయర్లో లేనిది సెకండ్ ఇయర్లో రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ యూనిట్ వచ్చి నీడ్ టు స్టడీ జ్యూరిస్ప్రుడెన్స్, ఇట్స్ రిలేషన్ విత్ పొలిటికల్ పవర్ స్ట్రక్చర్ అండ్ జస్ట్ సొసైటీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, యూనిట్ నెంబర్ 2 పోతే కాన్సెప్ట్, ఐడియాస్, నోషన్స్, థియరీ, డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ హైపోథిసిస్, కాంజెక్చర్ అండ్ ఒపీనియన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నామ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమ్స్, రూల్స్, ప్రిన్సిపల్స్, కస్టమరీ రూల్స్. ఓకే, యూనిట్ నెంబర్ 4 కాన్సెప్ట్ ఆఫ్ లా, ఇట్స్ డిఫరెన్స్ విత్ లాస్ ఆఫ్ నేచురల్ సైన్స్, సోషల్ సైన్స్, స్టాటిస్టిక్స్, హిస్టరీ, లాస్ ఆఫ్ ఒబ్లిగేషన్. నెక్స్ట్ యూనిట్ 5 వై ఆర్ లాస్ obligatory, define and discuss the following legal concept: liability, obligation, sanction, coercion, compulsion, duty, estoppel, promise, dharma with the case of material, so and so. ఇవన్నీ కొన్ని మన కేసులు కూడా ఇచ్చినట్టున్నారు కింద చూస్తే. సండే రందర్ సింగ్ నేమ్స్ ఇచ్చారు. అదర్ రిలవెంట్ కేసెస్ వచ్చాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, లోకస్ స్టాండీ, రంధీర్ సింగ్, గోరఖ్నాథ్ అండ్ రిలవెంట్ కేసెస్ కూడా సుమారుగా మనకు లాస్ ఒబ్లిగేటరీలో యూనిట్ 5లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 6కి వస్తే థియరీస్ ఆఫ్ అథారిటీ, టైప్స్ ఆఫ్ అథారిటీ, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ అండ్ కస్టమరీ, దేర్ బైండింగ్నెస్ విత్ రిగార్డ్ టు ద ప్రెసిడెంట్ అండ్ సో ఇక్కడ కూడా రిలవెంట్గా నేమ్స్ ఇవ్వడం జరిగింది. గుడ్ హార్ట్, సింప్సన్ అప్రోచ్ టు ద జకబ్ కేస్లా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కేస్లాస్ మనకు చాలా ఇంపార్టెన్స్. ఆ కేసులో కూడా ఎలా రాయాలి చాలా మందికి తెలియక 16 మార్క్స్ డిపెండ్ అయి ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి ఇంకొక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. యూనిట్ నెంబర్ 7 లిమిట్స్ ఆన్ లెజిస్లేటివ్ అథారిటీ. లెజిస్లేటివ్ అథారిటీలో పాజిటివిస్ట్ వ్యూ that there are no limits, discuss with the reference of Asin, Crescent, Cloth and DC cases. సుమారు కేసులు ఉన్నాయి. స్టేట్ ఆఫ్ మెడ్రాస్ V0 1956, సుప్రీం కోర్ట్ 1996 ద్వారా సుమారు కేసులాస్ ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి ఈ యూనిట్ నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఎందుకంటే కేసులాస్ మనకు చాలా ఇంపార్టెంట్. కేసులాస్ బట్టి మనము రేపు కోర్టులో కూడా డీల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కేసులా బాగా చదివామంటే ఏ కేసుకి ఎలా పోవాలి అని ఈజీగా ఉంటుంది. సో ఈ కేస్ లాస్ బాగా ప్రిపేర్ అవ్వండి, కేస్ లాస్ బాగా వినండి, ఓకేనా. కేస్ లా అంటే ఏదో తెలుసుకుందాం. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 8 ద ఫంక్షన్స్ ఆఫ్ లా యాజ్ ద అప్హోల్డర్ ఆఫ్ ది మోరల్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ, ఆఫ్ ధర్మ అండ్ కనెక్షన్ బిట్వీన్ లా అండ్ మొరాలిటీ, law for bringing efficiency and social stability and utilitarian views, the difference between ends of a legal order. Okay, the function of law ఎలా ఫంక్షన్ అవుతుంది, వాట్ ఈస్ ద మొరాలిటీ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అని ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ పోదాం. సిలబస్లో లాస్ట్ సబ్జెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ లా.
అడ్మినిస్ట్రేటివ్ అంటే మీ అందరికి బాగా తెలుసు ఏంటంటే హౌ టు మెయింటైన్, హౌ టు అడ్మినిస్ట్రేటివ్. ఎవల్యూషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లా, దాని గురించి ఒక 2 కేసులు ఇచ్చినట్టున్నారు అక్కడ చూస్తాం. ఫార్ములా fiery to a social welfare state as regulator of private interest, state as provider of services, something is going on, so blah 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 is going on. And council ID, state of France, relation between constitutional law and industrial law, public administration law, separation powers to what extent, when rules of law, something. What is, let's see in college. Bureaucracy in India, on nature and organization of civil services, central and state. What is the bureaus related to the India? ఇండియాలో ఏమేమి బ్యూరోస్ ఉన్నాయి, దట్ ఈస్ సివిల్ సర్వీస్, సెంట్రల్ అండ్ స్టేట్ అయింది. అట్లా దీని గురించి మొత్తం యూనిట్ 2లో ఉంది. నెక్స్ట్ యూనిట్ 3లో లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, necessity for delegation of legislative power, constitutionality of delegation, blah 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 powers, something ఇది సబ్జెక్ట్లో మనం ఉన్నాయి యూనిట్ 3లో. నెక్స్ట్ యూనిట్ 4లో జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, నీడ్ ఫర్ డెవల్యూషన్ ఆఫ్ జ్యుడిషియరీ అథారిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్, బ్లా బ్లా బ్లా. సుమారుగా ఏ మ్యాటర్ ఉంది. సమ్ కేస్ లాస్ కూడా కింద ఇచ్చినారు. రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్కి, సమ్ ఎవిడెన్స్కి అండ్ సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ రూల్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది దీనికి, రిక్వైర్మెంట్స్ రిగార్డింగ్ రీజన్ డిసిషన్స్, రైట్ టు, అంటే ఎవిడెన్స్ ఉందంటే జ్యుడిషియల్ పవర్స్ అడ్మినిస్ట్రేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన కోర్టులో చూపించాల్సింది ఎవిడెన్స్ విట్నెస్ అన్నీ. కాబట్టి ఈ రూల్స్ కూడా మనము నీట్గా నిదానంగా హ్యాపీగా నేర్చుకుందాం. జ్యుడిషియల్ కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, ప్రిలిమినరీ కోర్ట్స్ యాజ్ ద ఫైనల్ అథారిటీ ఆఫ్ డిటర్మైన్ లీగాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్, ప్రాబ్లమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ అని బ్లో బ్లో బ్లో. జ్యుడిషియల్ 5th యూనిట్లో సుమారుగా ఉన్నాయన్నమాట. ఓకే, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్స్, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, వాస్ట్ సబ్జెక్ట్. చూద్దాం, చాలా లెంతీగా ఉంది 5th యూనిట్. 6th యూనిట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిషన్, నీడ్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిషన్ అండ్ రూల్ ఆఫ్ లా. ఇది 6th యూనిట్కి సంబంధించింది. 7th యూనిట్కి వస్తే లయబిలిటీ ఫర్ రాంగ్స్, టార్ట్స్ అండ్ కాంట్రాక్చువల్. టార్ట్స్ మళ్ళీ వచ్చాడు యూనిట్లో వచ్చాడు ఇక్కడ. టార్ట్స్, లయబిలిటీ, సర్వెన్ అండ్ నాన్ సర్వెన్ ఫంక్షన్స్, క్రౌన్ ప్రొసీడింగ్స్ యాక్ట్ ఆఫ్ యూకే అండ్ టార్ట్స్ క్లెయిమ్స్ యాక్ట్ ఆఫ్ యుఎస్. ఇది సంబంధించింది 7th యూనిట్. 8th యూనిట్ వచ్చి కార్పొరేషన్స్ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్, స్టేట్ మోనోపొలీ, రెమెడీస్ అగేన్స్ట్ ఆర్బిటరీ యాక్షన్, ఫర్ అన్ యాక్షన్ అగేన్స్ట్ పబ్లిక్ పాలసీ. దిస్ ఈస్ బిలాంగ్స్ టు 8th యూనిట్. 9th యూనిట్ వస్తే informal methods of settlement of disputes and grievance redressal procedure. ఇది సెటిల్మెంట్స్, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మనం సెటిల్మెంట్ చేయొచ్చు. లోక్పాల్, లోక్యుత, మనకు ఇప్పుడు లోక్ అదాలత్ కూడా వచ్చింది. చూద్దాం ఈ సబ్జెక్ట్ ఏందో డీటెయిల్గా తెలుసుకుందాం క్లాస్లో. దీనికి సంబంధించి ఇది 2nd సెమిస్టర్, ఫస్ట్ ఇయర్లోనే 2nd సెమిస్టర్ సిలబస్ అంతా మనకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.